అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనాడు మన పార్టీలో ప్రధాన పాత్ర పోషించి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి అలుపెరిగని పునరాజించినటువంటి ఈ ప్రాంతవాసి, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన దయానంద్ రెడ్డి గారు, అలాగే మరి ప్రాంత నాయకులు కృష్ణ గారు, ఇప్పుడే మాట్లాడిన ఏఎన్టీసీ నాయకులు రాజేశం గారు, నరసింహారెడ్డి గారు, ఇంకా వేదికపోయినటువంటి అనేక మంది మిత్రులు, మరి పార్టీ నాయకులు, ప్రజాసంఘ నాయకులు, పాత్రికేయ మిత్రులు, ఈరోజు నాకు పరమాన్నం తిన్నట్టుగా ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది. దయానంద్ రెడ్డి గారు వేదిక అందరూ రావడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవికంగా దయానంద్ రెడ్డి గారు ఎందుకు పోయాడని అనుకున్నాను. దయానంద్ రెడ్డి గారు పోయిన తర్వాత కూడా చెప్పాను ఆయనతోటి, ఆయన మర్చిపోయిందో తెలియదు కానీ ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి గౌరవము మళ్ళీ తిరిగి నా మాతృ సంస్థ నేనే రావడం, నా ఇంటిలోకి నేనే ప్రవేశిస్తా అనే ఉద్దేశంతో మరి ఈరోజు ముఖ్యులందరినీ కూడా రాజేశం గారితో సహా మిగతా సరే తెగుళ్ళను నరసింహారెడ్డి గారు వీళ్ళంతా కొంతమంది Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. అంటే ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమానికే గర్వ కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తారు. అందుకనే ఇవాళ అనేక చోట్ల చైనాలో, క్యూబాలో, వియత్నాంలో, వెనిజులాలో అనేక చోట్ల ప్రభుత్వాలు ఉన్నా మనం మాత్రం ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ఉద్యమిస్తుంది, పోరాటం చేస్తుంది. అందులో ప్రధానంగా తెలంగాణకు కమ్యూనిస్ట్ పార్టీకి ఒక మరి త్యాగాల చరిత్ర ఉంది, మరి బాణాలు అర్పించే చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం, అనేక మంది త్యాగధనుల మన అర్షతత్వంతో లేదా వారి యొక్క త్యాగ పునాదుల మీదనే పునీతమైనటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం రైతుల, కూలీల, శ్రమజీవుల హక్కుల కొరకు ఉద్యమిస్తుంది, సామాజిక న్యాయంకై పోరాడుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ర్యాలీ వస్తూ సరే జెండా ప్రకాష్ రావు గారు ఎగురవేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నాతో పూలమాల వేయించిన సందర్భంగా నేను నా మనసులో ఉన్న మాట ఏంటంటే, ఇవాళ రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది. ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజ్యాంగాన్ని తుంగులో దొక్కుతూ, ప్రాథమిక హక్కులను హరిస్తూ, ప్రశ్నించే గొంతుకల పైన రాజద్రోహ కేసు పెడుతూ, జైల్లో పెడుతూ నానా ఇబ్బందులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే సేవ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి, అదే సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. సేవ్ సెక్యులరిజం అంటే మరి లౌకిక వ్యవస్థని కాపాడుకుందాం అనేటువంటి పద్ధతులలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. ఏదైనా మొన్న 2024 జరిగినటువంటి ఎన్నికలు చూస్తే మాత్రం నరేంద్ర మోడీకి ఒక చెంపపట్టి లాంటి ఎన్నికలు ప్రజలు తీర్పించారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా పనిచేశారు. ఇప్పుడు నీకు విచ్చలవిడిగా పనిచేయడానికి లేదుగా, ముక్కుకు మూదాడేసి ఎగిరడానికి వీలు లేకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇతర పార్టీల యొక్క మద్దతుతోటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి అనేక దుర్మార్గాలు, లోపాలు, మరి రైతుల భూములను కూడా లాక్కోవడానికి 3 సాగునీటి చట్టాలు తెస్తే రైతులు పోరాడి 750 మంది చచ్చిపోతే ఆఖరికి వాటిని వాపసు తీసుకున్నాని క్షమాపణ చెప్పినటువంటి మోడీ, అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి క్షమాపణ చెప్పినటువంటి మోడీ. కానీ మద్దతు ధర సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర చట్టం చేస్తానికి కూడా ఇప్పటివరకు తెలియదు. ఇలా మద్దతు ధర చట్టం పార్లమెంట్లో కొట్లాడాల్సిన బాధ్యత ఇండియా కూటమి పైన ఉన్నది, ప్రతిపక్షాల పైన ఉంది. అలాగే ధరలన్నీ విరిగిపోయి అడ్డగోలుగా ప్రజలపైన పెనుభారం మోపుతా ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఓకల్గా ఉన్నాయి. అందుకనే వాటిపైన మనం ఈ సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నిదానంతో ముందుకు పోతా ఉన్నాం. ఇక మన తెలంగాణలో మనం చూసాం, మన ప్రకాష్ రావు గారు చెప్పినారు, దయానంద్ రెడ్డి గారు అనుభవపూర్వకంగా చెప్పినారు. మీ అందరికీ తెలుసు, గజ్వేల్ అంటే ఇక్కడ మరి ఎవరయ్యా ఎమ్మెల్యే అంటే
ఎవరు ఎమ్మెల్యే ఎవరయ్యా ఇక్కడ? ఎవరు ఎమ్మెల్యే తెలియదా మీ అందరికీ? కేసీఆర్. ఆ కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సరే, సుందరమైన రోడ్లు భవనాలు లేవని కాదు, ఆయన క్యాంప్ ఆఫీసులే కదా మనం పడుకున్నది యాత్రకు వచ్చినప్పుడు. కానీ బహుశా ఆయన పడుకోలేదు కావచ్చు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం పడుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతుంది ఆయన నిర్మిస్తున్నటువంటి దానిలో. కాబట్టి ఇవాళ ఉన్న ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు ఆయన ఏమి సమస్యలు పరిష్కరించాడు. ఇక్కడనే మనం ఈ గజ్వేల్లోనే మనం ఏదైతుందో రైతుల ఆత్మహత్యల పైన బస్ యాత్ర పెట్టాం. ఆ మొత్తం వామపక్షాల అధ్యక్షులు అంతా కలుసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఏ రైతు చచ్చిపోయినా కూడా పోడు, కలవడు, మాట్లాడు. సరే, మన ఉద్యమాలు పోవటాల వల్లనే ఏదైనా రైతు బీమా వచ్చింది, లేకుంటే ఇంకేదో కొన్ని పనులు చేసినాడు. కానీ ఆయన ఉన్నదల్లా అప్పజాస్తం. State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. ప్రజాస్వామ్య విలువను పాతరేసిన వాడు ఆయన. అందువల్లనే మనం ఏదో తెలంగాణ ఉద్యోగం మనంతా పనిచేయలేదా? నేనైతే అసెంబ్లీ అనేక ప్రశ్నలు వేశాను. పాపం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ సిద్దిపేట మరి ఉద్యోగ గర్జనలో, రాజేశం గారికి గుర్తుందో లేదో కానీ ఉద్యోగ గర్జనలోనే ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు. చాడా వెంకరెడ్డి గారు వేసిన ప్రశ్నకి అసెంబ్లీలో రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి జవాబు చెప్పలేకపోయినాడు. ముఖ్యమంత్రి ఉంటే 40 నిమిషాలు చర్చ జరిగింది. అనేక అంశాలు ప్రస్తావించాం. అందుకనే తెలంగాణ కొట్లాడింది. మరి మన ఎర్రజెండా పార్టీ వచ్చిన తర్వాతనే దానికి ఒక ఊపు, ఒక ఉత్తేజం వచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఒక జాతీయ పార్టీ ఉండి సిపిఐ పార్టీ యొక్క తీర్మానం వల్లనే, నిర్ణయం వల్లనే, మనమంతా ఉద్యోగంలో పాల్గొన్న వల్లనే తెలంగాణ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందులో ప్రధానంగా చెప్పారు మన దయానంద రెడ్డి గారు, మునుగోడులో మద్దతు ఇచ్చిన తర్వాత మనకు ఎట్లా మోసం చేశాడో చెప్పాడు. తిన్నింటి వాసాలు ఎట్లా ఎక్కబెడతారో చెప్పాడు. అందుకనే ఇక నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, వాడుకొని వదిలేస్తారు. అందుకని అలాంటి దుస్థితి ఏర్పడ్డది. ఏదైనా కూడా మొత్తం మీద మరి ప్రజలు మనం తెలంగాణ కొరకు పోట్లాడాం. ఇదే గజ్వేల్లో మరి మన మంద పవన్ గారు అందరి నాయకత్వాలు పెద్ద తెల్లబడి పెట్టారు. ఇక్కడ ఒక పెద్ద సభ పెట్టినారు. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, కేసీఆర్ బంగారు తెలంగాణ అంటాడు. అరే, బంగారు నీ దగ్గర పెట్టుకోరు ఆయన, మాకు బతుకు తెలంగాణ కావాలని ఇదే గడ్డ మీద నుంచి నేను నినాదించాను. నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. మాకు దాని బతుకు తెలంగాణ కావాలని మాకు ఇప్పుడు చూశారు కదా, అందరూ చెప్పాడు కదా, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎంత దుర్మార్గం సాగిందో. డబుల్ బెడ్రూమ్ ఊరిచ్చే, డబుల్ లేపాయి, సింగిల్ లేపాయి, అసలు లేకపోయి, భూములు లేకపోయాయి. భూములు మాత్రం వాళ్ళు ఎంత కొనుక్కున్నారు లెక్క తీస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక పారదర్శకంగా లోతుగా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత ఉన్నాయి, ఏమిటి, మంత్రులు అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు ఎంత సంపాదించుకున్నాడు, ఎన్ని భూములు కొన్నాడు, ఎన్ని ఫామ్ హౌస్ ఎక్కడున్నాయి అనే విషయాలు చేయగలిగితే వాస్తవాలు ప్రజలు. మేము చెప్పేది ఏంటంటే, ఇలా మేము ఈ గవర్నమెంట్ కూడా కోరేది ఏంటంటే, మరి సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేస్తే దొంగలెవరు తెలుస్తుంది, అసలు రంగు బయటపడుతుంది. అందుకని ఆ విషయంలో మరి ఈ ప్రభుత్వం అయినా ముందుకు వస్తే మంచిదని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడో 95 ఏళ్ళ కింద సర్వే జరిగింది, ఇవాళ జరగలే. అలాంటి విషయాలపైన పోతే బాగుంటుంది. ఏదైనా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. యాక్టివ్ ఉంది ఇక్కడ. అందుకని ఇక్కడ వేదిక పైన వాళ్ళందరికీ కూడా కింది భాగం కోరుతా ఉన్నాను. అరే, మందపవన్ యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. దయారెడ్డి అనుభవం ఉన్నాడు. ప్రకాష్ రావు గారు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరు వెంకటరామరెడ్డి గారు ఆయన వీలైన చేత గురించి ఏదైనా పార్టీ కొరకు పరితపించేవాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.